టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఎవ్వరు కామెంట్స్ చేయట్లేదు, మర్చిపోయారు. ఈ వీడియో ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి అరుణాచలం బై రోడ్ అయితే వెళ్తున్నాం. నేను కార్తీక్ ఆఫ్టర్ 2.5 years తర్వాత నేను కార్తీక్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. మనకి ఎప్పుడన్నా కొద్దిగా లోన్లీ ఫీలింగ్ కానీ మనసు బాగాలేకపోయినా కానీ ఇట్లా ట్రిప్స్ వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. అందుకే ప్లాన్ చేసాం. ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఏం ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే అరుణాచలం వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాం బ్లైండ్గా. సో అరుణాచలం వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి అరుణాచలం 740 kilometers అయితే ఉంది. మనం కడప వరకు అయితే ఆల్మోస్ట్ మనకు తెలిసిన రూట్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాము. మళ్ళీ కడప నుంచి అరుణాచలానికి ఎంత టైం పడుతుందో చూడాలి. మనం ఎగ్జాక్ట్గా హైదరాబాద్ నుంచి 4 o'clock అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో మనం కడపకి రీచ్ అయ్యేసరికి 10:30 అట్లా అవుతుంది. మనం మధ్యలో ఎక్కడైనా ఆగి తిన్నా అంత టైం అయితే 10:30 అవుతుంది. సో అక్కడ నుంచి ఎంత టైం పడుతుంది ఏంది అనేది ప్రతి ఒక్కటి వివరంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీలో ఎంతమంది ఆల్రెడీ అరుణాచలం చూసేస్తారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై రోడ్ బాగుంటుందని నా ఫీలింగ్. అంటే కొద్దిగా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళచ్చు కాబట్టి. ఇప్పుడు టైం 8:17 అవుతుంది. మేము ఆల్రెడీ మైదుకూరు దగ్గరకు వచ్చాము. కార్తీక్ ఫ్లైట్ తోలుతున్నాడా లేదంటే కార్ తోలుతున్నాడా నాకు అర్థం కావట్లేదు. ఆడ 4 o'clockకి బయలుదేరితే కర్నూలుకి 6కి వచ్చేసాము. 6 నుంచి మళ్ళీ మైదుకూరుకి 8 అంటే ఇంకా హాఫ్ అన్ అవర్లో కడపలో ఉంటాం. ఇంత ఫాస్ట్గా వస్తే ఎట్లా గాయస్ నాకు అర్థం కావట్లేదు. ఎలా మీకే సాధ్యమైందా ఎట్లా? మరి చిన్నగా వస్తే ఎట్లా వచ్చినావు? నేను ఫుల్ నిద్రపోయినా గాయస్. ఏంటి ఎన్ని గంటలకు పడుకున్నా? ఆడ స్టార్ట్ అయ్యి ఆ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత వీడియో చేసిన తర్వాత కొంతసేపు పూతరేకులు తిన్నాను. పూతరేకులు తిని నిద్రపోయినా. మళ్ళీ కన్నులు లేచి టీ తాగినా. నిద్రపోయినా. ఇప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి మైదుకూరులో ఉన్నా. 2 గంటల్లో కడపకు వచ్చేసాం. హౌరే నా వల్ల కావట్లేదు, భయం వేస్తుంది. నేను ఎట్లా నిద్రపోయినానో ఏమో. మేము ఇంకా కడప నుంచి ఆల్మోస్ట్ ఒక 285 kilometers ఉంది అరుణాచలం. కానీ కడపలో ఒక 2 hours ఆగుతాము. ఎందుకంటే ఇది మా అత్తగారిల్లు. ఇక్కడ నేను కొద్దిగా భోజనం చేసి మళ్ళీ బయలుదేరుతాం. ఓకేనా? ఓకే అంటే అడగద్దండి ఎట్లా వచ్చారని. నాకు కూడా తెలియట్లేదు అసలు. నిద్రపోయా ఫుల్గా. ఓకే గాయస్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది. కడప నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఫైనల్గా అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం 5:30 అయింది. మధ్యలో రూట్ మిస్ అయ్యి మేము అటు ఇటు తిరుగుకుంటూ వచ్చేసరికి ఇంత లేట్ అయింది. లేదంటే ఎప్పుడో రావాల్సింది. ఇక్కడికి రాగానే టెంపుల్ చూడగానే ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి. నా మైండ్లో ఉన్న చెత్త చెదారం మొత్తం వెళ్ళిపోయాయి. ఇదైతే నిజంగా చెప్తున్నా కదా. సో ఇంకా టెంపుల్ దగ్గరలోనే మేమైతే కార్ పార్కింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూసుకుని మరి మేమైతే ఇంకా రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ వచ్చేసి 1,500 rupees తీసుకున్నారు విత్ ఏసీ. ఇంకా ఇది సమ్మర్ కదా, కంపల్సరీ మనకి ఏసీ లేకపోతే పడుకోలేమని చెప్పి ఏసీ తీసుకున్నాము. ఇదే రూమ్ అనమాట, చాలా చిన్నదే. బట్ పర్లేదు, మనం ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని పోవడం కోసమే కదా అని చెప్పేసి నార్మల్గా తీసేసుకున్నాము. సో 3 o'clockకి మళ్ళీ ఇంకా గిరి ప్రదక్షిణ అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ టైం కాబట్టి ఆటోలో స్టార్ట్ చేసాం మేమైతే. ఎందుకంటే మేము ఇద్దరమే వచ్చాము. ఇంకా మేము ఎలా తిరగాలి ఏంటి అనేది మాకు తెలీదు. సో వాకింగ్ చేయాలంటే మొత్తం 14 kilometers ఉంటుందంట. 14 kilometers ఒకటేసారి మేము ఇద్దరమే చేయాలంటే కష్టం కాబట్టి ఫస్ట్ అయితే శాంపుల్గా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసాం. నేను నార్మల్గా 14 kilometers అంటే ఏదో తిరుమల లాగా ఉంటుంది అనుకున్నా కానీ బట్ తిరుమల లాగా లేదు. ఇది మొత్తం రోడ్డే ఉందన్నమాట. ఫస్ట్ అయితే అగ్నిదేవుడు అని చెప్పేసి అగ్నిలింగం అంట, ఇది చూసామన్నమాట. ఫస్ట్ అగ్నిలింగం అయిపోగానే మళ్ళీ ఇంకొక లింగం చూద్దామని బయలుదేరామన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 kilometersకి ఇంకొక లింగం అయితే వస్తుంది. సో రోడ్డు మొత్తం ఇలానే ఉంటుందంట. 14 kilometers కూడా. ఇందులో చాలామంది బై వాక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంక ఇది మలై లింగం అనమాట. ఇక్కడైతే దీపం వెలిగించాము. సో ప్రతి ఒక్క లింగం దగ్గర నేనైతే వెలిగించలేదు, ఇక్కడ వెలిగించాను అనమాట. ఇది మలై లింగం. బట్ ఇక్కడ కొండ కదా మొత్తము, చాలా ప్రశాంతంగా ఉంది. 14 kilometers కూడా లైక్ మన తిరుమల లాగే అనిపించింది నాకైతే. బట్ వాకింగ్ మాత్రం డిఫరెంట్ కాబట్టి కొద్దిగా ఇది చాలా ఎక్కువ దూరం నడుస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. మన తిరుమలలో అయితే ఇంకా
జ్యోతిర్లింగం దర్శనం అయిపోగానే మళ్ళీ వెంటనే ఇంకా మనం సూర్యలింగం వస్తుంది. ఇక్కడికి వచ్చేసాము. సూర్యలింగం అయితే చాలా బాగా అనిపించింది. లోపల అంతా ఇట్లా కాంతిగా సేమ్ యాసిడ్ సూర్యుడిలాగా పెట్టారు. బాగున్నాయి ప్రతిదీ, నేను చెప్పలేకపోతున్నా కానీ బట్ ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇది ఒక కొండ. ఈ కొండ దగ్గర మనకు సేమ్ ఒక వినాయకుడి లాగా కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో నెక్స్ట్ వచ్చేసి వర్ణలింగం అనమాట. ఇక్కడ జస్ట్ అలా వెళ్ళి మొక్కుకొని బయటకు అయితే వచ్చేసాం. ఇంకా దగ్గర అయితే మనకి విభూది అయితే ఇస్తారు, పెట్టుకోవచ్చు, తినచ్చు, మన ఇష్టం. తింటే చాలా మంచిది కదా. నేనైతే తింటూ ఉన్నా, ఇంకా పడేయలేం కదా బయట, అట్లా తినేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి వాయులింగం. ఇక్కడ వీడియో తీయద్దని చెప్పి అన్నారు ఆ స్వామి, బట్ మనం అట్లా రౌండ్ వేసి వచ్చి మళ్ళీ అయితే తీసాను. ప్రతి లింగం చాలా బాగుంది, అంటే డిఫరెంట్గా వాళ్ళు రెడీ చేశారు దేవుళ్ళని. సో చూడ్డానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. ఉన్నంతసేపు అయితే మనకి ఎలాంటి ఆలోచనలు కూడా రావన్నమాట. సో ఇంకా సేమ్ మనకి హైదరాబాద్ ఎలా పెట్టారు అట్లా ఎలా టీవీ మలై అని చెప్పేసి అట్లా ఒకటి పెట్టారు. జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. ఎందుకో తెలియదు, ఇక్కడ మల్లెపూలు అమ్ముతున్నారనమాట. ఎంత బాగున్నాయి తెలుసా మల్లెపూలు. ఏ అమ్మాయికైనా చూడగానే ఇట్లా తీసేసుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకైతే ఇష్టం, అంటే అందరి గురించి నాకు తెలియదు కానీ బట్ నాకైతే చాలా ఇష్టం మల్లెపూలు అంటే. చూడగానే అలా కొనుక్కొని పెట్టేసుకుంటా అనమాట. ఇంకా అవి చాలా గుండు మల్లెపూలు భలే ఉన్నాయి, స్మెల్ కూడా అసలు బీభత్సంగా వస్తున్నాయని చెప్పి. ఇంక ఇదే ఫైనల్ శివలింగం అనమాట. దీని తర్వాత ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత మోక్ష మార్గం అని చెప్పి వచ్చింది, రైట్ సైడ్లో వస్తుంది అనమాట. ఇది కంపల్సరీ మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఈ మోక్ష మార్గం నుంచి బయటికి వస్తేనంట గర్భంలో నుంచి శిశువు బయటికి ఎలా వస్తుందో అలా అని చెప్పి అంత పవిత్రమైనది అని చెప్పి చెప్పారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. సో మనకి మోక్షం వచ్చినట్టే అని చెప్పి చెప్తున్నారు. సో నేను ఎలా వస్తానా ఏంటా అని చెప్పి వెళ్ళను, బట్ డెఫినెట్గా మనం వచ్చేస్తాం, ఎంత లావు ఉన్నా సరే వస్తామంట. ఫస్ట్ భయపడ్డా కానీ ఇంకా ఆటోమేటిక్గా అది చూడగానే ఓకే వస్తాంలే అన్న ఫీలింగ్ వచ్చింది. కార్తీక్ కూడా భయపడ్డాడు, రాలేనేమో కొని అలా మొత్తం ఊరంతా తిరుగుతారంట. చాలా బాగున్నారు, ప్రతి ఒక్కరు డిఫరెంట్గా వేసుకున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నాకు అంత డిఫరెంట్
8 o'clockకి స్టార్ట్ చేస్తే 8:40 8:20 కదా 8:20కి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాం. మా రూమ్ ఎక్కడుందో ఏమో ఎత్తుకోవాలి.